అందరం ఒక వాక్యం చదువుకుందాం. చదువుకొని మనము ప్రార్థన చేసి ముందుకు వెళ్దాము. సంఖ్యాకాండము 33వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుదాము. మొదటి 6 వచనములు. మీరు ఒక వచనం చదవండి, నేను ఒక వచనం చదువుతాను. చివరి వచనం అందరం కలిసి చదువుదాం. మొదటిది చదువుతున్నాను. మోషే అహరోను వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులు నందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులందరి కనుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. ఇశ్రాయేలీలు రామసేసులో నుండి బయలుదేరి, చివరి 6వ వచనం 6 మనందరం కలిసి చూద్దాం. ఇశ్రాయేలీలు రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులోకి దిగిరి. నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభు మనందరితో ఈ ఉదయకాలం మాట్లాడేలాగిన, మనల్ని సిద్ధపరచులాగిన, ఆయన సన్నిధిని స్థిరపరచులాగిన అందరం ప్రార్థనలో ప్రభు తట్టు చూద్దాం. పరిశుద్ధుడ ప్రేమిగల తండ్రి, నీ కొందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతా నీ కృపా రెక్కల షాట్ను మమ్మల్ని భద్రపరిచి ప్రభా తిరిగి అయ్యా మరి యొక్క పునరుద్ధాన మహాదివారం రోజున అయ్యా నీ సన్నిధానంలో మీరు మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం. అనేకులకి లేని కృపను మీరు మాకు ఇచ్చారు. నీ కొందనాలు ప్రభా. నీ వాక్యము ధ్యానిస్తుండగా, నీ మాటలు ధ్యానిస్తుండగా మా తలంపుల ఆలోచనలు, మాటలు, హృదయ ధ్యానమును సమస్తము నీ పరిశుద్ధ ఆత్మాదిలోనికి తీసుకొని ఈ స్థలమును నీ ఆత్మ సన్నిధితో సంచారముతో నింపి ప్రతి హృదయాన్ని తాకి వారి హృదయాలు తెరిచి నీ సత్యవాక్యం వాళ్ళ హృదయ లోతులు ముద్రించి స్థిరపరిచి దాని ప్రకారంగా వారిని ఫలింపు చేయమని అయ్యా తండ్రి, అయ్యా ఏదైతే మేము అయ్యా ధ్యానించబోతున్నామో అయ్యా ఆ సత్యమును గ్రహించగలిగే అయ్యా అతని హృదయాలను మాకు దయచేయండి. వినగలిగే చెవులను మాకు అనుగ్రహించండి. అయ్యా మార్పు పొందేటువంటి, లోబడేటువంటి మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తూ వీరందరికీ మాకందరికీ ఇది ఆశీర్వాదకరంగా స్థిరపరుస్తున్నారని నమ్ముచు ఈ సమయమును స్థలమును దీవెనకరంగా స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ శరీరము నీ రక్తాన్ని మేము సమీపిస్తుండగా యోగ్యంగా ఇట్టి క్రియ మేము చేయగలడానికి నీ కృపను మాడలో విస్తరింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి విశ్వాసముతో సమస్తం అడిగి పొందుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. సరిపోలా? ఓకే, వెరీ గుడ్. ఈ ప్రయాణము ఎప్పటి నుంచో ప్రారంభించాలి అనుకుంటా ఉన్నాము. ఫైనల్లీ ఈరోజు ఒక వాక్యంతో ప్రారంభించడానికి దేవుడు కృప చూపించారు. ఏంటి ఈ ప్రయాణము? మనం నేర్చుకోవాలని ఎదురు చూస్తున్నటువంటిది. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి కానానుకి. సో ఇందులో ఈ ఐగుప్తు ఏంటి, కానాను ఏంటి అని ఇదివరకే మీకు చాలాసార్లు నేను వివరించాను. ఐగుప్తు అనగానే మనము నివసిస్తున్నటువంటి ఈ భూలోకము. కానాను అనగా వారికి వాగ్దానం చేయబడిన దేశము. ఇప్పుడు మనకి ఇవ్వబడిన వాగ్దాన దేశం ఏంటండి? పరలోక రాజ్యం. అర్థమైందా? దేవుడు ఎందుకు ఐగుప్తుని, కానానుని ఇదంతా బైబిల్లో రాయించి ఉంచాడంటే తర్వాత వస్తున్న మనకి ఈ సత్యము తేటపడాలని, మనమందరము ఆ బానిసత్వంలో ఈ భూలోకంలో బ్రతుకుతున్నామని దేవుడు వాగ్దానం ఇచ్చి మనల్ని విడిపించి ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? వాగ్దానం ఈ భూమి అయినటువంటి పరలోక రాజ్యానికి ఆయన మనలను తీసుకొని వెళ్తాడు. అందుకనే ఈ మాట మనం చదువుతాం నూతన నిబంధనలో. ఏమని? మోషే వంటి ఒక ప్రవక్తను నేను పంపిస్తాను అంటాడు దేవుడు. మోషే వంటి ప్రవక్త ఎందుకు? మోషే ఎలాగైతే ఐగుప్తులో నుంచి వీరందరినీ కానాను దేశానికి తీసుకుని వెళ్ళాడో అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి మనలందరినీ ఎక్కడి నుంచి?
ఐగుప్తు అనగా ఈ భూలోకంలో నుంచి పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్తాం. అందుకని మోషే వంటి ప్రవక్త అని మనం వింటాం. అందుకే మీరు గమనిస్తే మోషే పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అప్పుడున్నటువంటి ఫరో ఏం చేస్తాడు? సంహరింపజేస్తాడు. అలాగే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు కూడా హేరోదు రాజు ఏం చేస్తాడు? 2 సంవత్సరంలో ఉన్న వారందరినీ కూడా హతము చేయిస్తాడు. ఇలాంటి సిమిలారిటీస్ చాలా మనకి కనిపిస్తాయి బైబిల్లో. ఇవన్నీ మనం ఈ ప్రయాణంలో నేర్చుకుందాం. అయితే వారు ప్రయాణమయ్యేదానికి ముందు దాని బ్యాక్గ్రౌండ్ మనం నేర్చుకోవాలి. అసలు వీళ్ళు ఐగుప్తులు ఎందుకున్నారు? మనం ఆదికాండం ప్రారంభంలో చూస్తే ఎవరెవరు ఉంటారు? వీళ్ళ పితరులు ఎవరు? వీళ్ళందరినీ యాకోబు సంతతి కదా. యాకోబు ఇజ్రాయేలుగా పేరు దేవుడు మార్చినాక ఇజ్రాయేలుగా ఉన్న యాకోబుకి ఎంతమంది భార్యలు? 4. అంటే వాళ్ళ దాసీలు కూడా. కానీ దేవుడు ఉపపత్నులు కాదు వాళ్ళు. అంటే భార్య యొక్క దాసీనే, కానీ దేవుడు వాళ్ళు భార్యలు కాకపోతే వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చేవాడు కాదు. అర్థమైందా? వాళ్ళు భార్యల కిందనే కౌంట్. ఉపపత్నులకి మరి ఆ ఉపపత్నులు ఎవరో నాకు తెలియదు. ఇందాక యూసఫ్ గారు డీప్ డిస్కషన్ ఏదో చేసినట్టున్నారు దాని గురించి. అయితే బైబిల్లో ఎక్కడైతే ఉంచుకున్న వాళ్ళు అన్నట్టుగా ఎక్కడ టెక్స్ట్ ఎక్కడ లేదు. ఓకే, ఉపపత్నులు అంటే ఆ తరములో వాళ్ళు అంటే రాజులుగా ఉన్న కాలంలో అఫీషియల్గా ప్రిన్సెస్ ఉంటారు. ప్రిన్సెస్ పక్కన ఉన్న వాళ్ళందరూ కాంక్యుబైన్స్ అంటారు ఇంగ్లీష్లో. వీళ్ళందరూ కూడా అంటే ఇంకా ఆమె ఏమనుకుంటే ఇవన్నీ ఫ్రీ అన్నట్టు అనమాట. అర్థమైందా? ఒక రాణిని వివాహం చేసుకుంటే రాణితో పాటు ఉన్న వాళ్ళందరూ ఎవరైతే దాసీలు ఉంటారో పాత నిబంధనలో నుంచి అలాగే వస్తుంది. ఒక ప్రిన్సెస్ ఉండే. సో రాజుకి ఒక స్పెసిఫిక్గా ఇది నేను ఆయన ఇష్టం. సో సొలొమోన్ గారు ఇప్పుడు మన కాంటెక్స్ట్ కాదు. నా పాయింట్ ఏమిటంటే యాకోబు గారు 4 భార్యలుండి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? కుమార్తెలు ఓకే, ఓకే అమ్మ, వెరీ గుడ్. అదే మీ హిస్టరీ అదేంటి క్విజ్, మీ నాలెడ్జ్ టెస్ట్ చేద్దామని అడిగా. చాలామందికి 12 మంది కుమారులే తెలుసు, ఒక్క కుమార్తె గురించి చాలామందికి తెలుసు అంటే మీరు నిజంగానే బైబిల్ని తవ్విన వాళ్ళే. హల్లెలూయా. ఈ 12 మంది కూడా 2 దాసీ భార్యలు అయితే 2 ఎవరు? లేయాను రాహేలుకు పుట్టినటువంటి కుమారులు. దానికి వీళ్ళందరూ ఎంతమంది అయ్యారంటే 12 మంది. సో యాకోబు ఫ్యామిలీ అని చెప్పాలి అంటే 4 భార్యలు, 12 మంది కుమారులు, 1 కుమార్తె. వీళ్ళందరూ కూడా అంటే దేవుని దృష్టిలో యాకోబుకున్నటువంటి సంతానము కానీ ఫ్యామిలీ. ఇప్పుడు యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు పేరు మార్చిన తర్వాత ఇశ్రాయేలుకి పుట్టిన వాళ్ళందరూ ఏమయ్యారంటే ఇశ్రాయేలీయులు అని పెట్టాడు దేవుడు. మన బైబిల్లో చదివే ఇశ్రాయేలీయులు అంటే ఈ 12 గోత్రములలో ఉన్న వారందరూ కూడా. అయితే ఐగుప్తీయులు మాత్రం వీళ్ళని ఏమని పిలిచేవాళ్ళంటే వీళ్ళు హెబ్రూ భాష మాట్లాడేవాళ్ళు కాబట్టి హెబ్రీయులు అని పిలిచాడు ఐగుప్తు దేశం వాళ్ళందరూ. ఇప్పుడు ఎవరన్నా బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, మనం ఏమని పిలుస్తాం? పోనీ ఇక్కడ తెలుగులో ఉన్నోళ్ళు వేరే దేశాలకు వెళ్ళారనుకో, అక్కడ అందరు ఇండియన్స్ అనగానే ఇండియన్స్ అని మాట్లాడరు. అక్కడ వీడు హిందీ, వీడు మలయాళీ, వీడు తెలుగు అంటారు, తమిళ్ అంటారు. వాళ్ళు మాట్లాడే భాషను బట్టి వాళ్ళని సంబోధిస్తారనమాట. సో అలాగా ఈ ఐగుప్తీలందరూ కూడా వీళ్ళని హెబ్రీలు అని పిలవడము ప్రారంభించారు. అందుకే ఆ హెబ్రీలు అనే పేరు వచ్చింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం టెక్స్ట్లో అంటే వాక్యంలో చదువుతున్నప్పుడు ఇవి రిపీట్ అవుతుంటాయి. సో మీకు తెలియాలి ఎవరు ఏంటి అని. ఓకే, ఇప్పుడు దేవుడు 400 ఆల్మోస్ట్ 430 years బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. అంటే ఎలాగా? యాకోబు సంతతితో ఐగుప్తుకు వస్తే చాలామందికి మీకు తెలుసు యోసేపును బట్టి ఐగుప్తుకు వస్తారు. సో ఐగుప్తులో నుంచి వాళ్ళు తిరిగి వాగ్దాన భూమికి తీసుకురాబడతారు.
ఇప్పుడు ఈ ఈ బానిసత్వం ఎందుకు, అసలు వాళ్ళని అక్కడ ఉంచడం ఎందుకు, తీసుకురావడం ఎందుకు, ఇవన్నీ మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 33వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడు ఏమని రాసిందంటే, మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయిలీలు చేసిన ప్రయాణములు ఇవి. సో ఈ 33వ అధ్యాయం అంతా కూడా ఏముందంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ప్రయాణం, ఆ జర్నీ అంతా రాశారనమాట. ఈ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగింది, ఎక్కడెక్కడ యూటర్న్ తిరిగింది, ఇవన్నీ కూడా ఈ 33వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి స్పష్టంగా. అయితే మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. సో మోషే రాసి ఇచ్చినటువంటిది ఇది. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులను అందరినీ ఐగుప్తీయులు పాతి పెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తుల అందరి కనుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. హల్లెలూయా. మీరు ఊహించండి, 400 సంవత్సరాలు సుమారు వాళ్ళు బానిసత్వంలో ఉండి, అంటే ఎన్ని తరాలు వెళ్ళిపోయి ఉంటాయి? రఫ్గా మనం ఒక 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఒక తరం వేసుకుంటే ఎన్ని తరాలు వెళ్ళిపోయినట్టు? ఆల్మోస్ట్ 10 తరాలు బానిసత్వంలో ఉన్నారు. ఎవ్రీ 40 ఇయర్స్కి ఒక జనరేషన్ అంటారు కదా, ఆ 40 ఇయర్స్ అయిపోయినంటే ఇప్పుడు 400 అంటే 10 తరాల వరకు బానిసత్వంలో. అంటే ఆల్మోస్ట్ ఈ తరంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇశ్రాయేలీల దేవుడు ఎవరు, ఆయన వాగ్దానం భూమి ఏంటి, ఆయన ప్రవచనాలు ఏంటి, లేకపోతే అబ్రహాం ఏంటి, ఇవన్నీ పితరులు నేర్పిస్తూ వచ్చారు. కానీ వాళ్ళకి ఒక ధర్మశాస్త్రం లేదు, లేకపోతే వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఏమిటి అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు. దానిని వాళ్ళందరూ కలిసి ఏం పెట్టారంటే హెబ్రీయుల దేవుడు అని పేరు పెట్టారు. దేవుణ్ణి అయ్యా నీ పేరేంటయ్యా అని అడిగితే ఆయన చెప్పుకున్న పేర్లలో ఫస్ట్ది ఏంటంటే, నేను అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి. ఇంకొక సందర్భంలో మోషేతో దర్శించినప్పుడు ఏమంటాడంటే, నేను ఉన్నవాడను అనువాడ. దేవుడికి అంత అంటే దేర్ ఇస్ నో నేమ్. మనిషి అనేవాడు దేవునికి పేరు పెట్టలేడు. ఎందుకంటే ఒకడి గురించి నీకు కంప్లీట్గా తెలిస్తే నేను పేరు పెట్టగలవు, లేకపోతే ఆయన గురించి ప్రత్యక్షత ఎవరికి తెలియదు. అయితే దేవుడు మాత్రం ఏమి ఇష్టపడుతున్నాడు తెలుసా? మన పేరు చెప్పుకొని ఆయన దేవుడు చెప్పుకోవాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఎవరయ్యా నువ్వంటే, నేను టైటస్కి దేవుణ్ణి అని చెప్పుకోవాలని ఆశపడతాను. అలాగ మీ పేరు పెట్టుకొని దేవుడు చెప్పుకోవాలని ఆశపడతాను. అయితే ఆ పేరు దేవుడు పెట్టుకొని చెప్పాలి అంటే వాట్ షుడ్ బి బిట్వీన్ యూ అండ్ గాడ్? దేర్ షుడ్ బి ఎ కవెనెంట్. మీ ఇద్దరి మధ్యలో ఏముండాలా? నిబంధన అనేది ఉండాలి. సో వీళ్ళందరూ బయలుదేరినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో బయలుదేరారంటే, వీళ్ళు సామాగ్రి అన్నీ తీసుకొని బయలుదేరుతున్నారు. ఐగుప్తీలందరూ కూడా వారి ప్రథమ ఫలాలను పాతి పెట్టుకుంటున్నారంట. ఇంకొక మాట రాయబడింది అక్కడ, ఏమనుంది? అప్పుడు ఐగుప్తీయులు దేవతలకు యెహోవా తీర్పు తీర్చను. సో దేవుడు ఊరికే వచ్చేలా ఈ 400 సంవత్సరాలు ఏదైతే వాళ్ళు బానిసత్వంలో వీరిని కష్టపెట్టారో వాటన్నిటికీ దేవుడు తీర్పులు తీర్చి అప్పుడు వారిని బయటికి తీసుకొచ్చారు. నేను ఏది ఈ ప్రయాణంలో చెప్పినా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. దీనిని క్రొత్త నిబంధనలో మనము చేస్తున్న ఈ ప్రయాణంతో లింక్ చేయాలి అని నేను ఆశపడతాను. సో ఈ భూలోకంలో కూడా దేవతలు అనబడిన వారు ఉన్నారు. ఈ భూలోకంలో మనము కూడా అదే బానిసత్వంలో ఉన్నాము. అందుకని యేసుక్రీస్తు వారు తిరిగి రాకడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, భూలోకమందు ఉన్నటువంటి దేవతలన్నిటికీ అనగా దయ్యముల సాతానుగాడికి వాడి సామ్రాజ్యం అంతటికి కూడా తీర్పు తీర్చినాకనే మనలను పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ వారి మృతులను పాతి పెట్టుకునే స్థితి ఉంటుందన్నమాట. ఐగుప్తీలు, శత్రువులు వీళ్ళందరూ నాశనం అయిపోయి భయపడిపోయి, అమ్మో వీళ్ళ దేవుడు ఇంత శక్తిమంతుడా అని.
అప్పటి వరకు ఫరోకి ఎవరయ్యా మీ దేవుడు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, ఎవడు మీ దేవుడు, పేరేంది? ఐగుప్తు దేశంలో ఫరోనే ఒక దేవుడు, వాళ్ళకి ఫరోనే రాజు, దేవుని యొక్క సంతానం వాళ్ళని నమ్ముతారు వాళ్ళు. అలాంటి ఆయన ఎవడా మీ దేవుడు? కానీ ఒక రోజు వచ్చింది, మీ దేవుడు నిజమైన దేవుడు, మీరందరూ ఆయన ఆరాధించడానికి వెళ్ళిపోండి చేతులు ఎత్తారు. హల్లెలూయా. వెంటనే పారిపోండి, మీరు అందరూ మొత్తం వెళ్ళిపోండి, ఎవ్వరు నాకు కనిపించొద్దు. ఇప్పుడు కూడా ఈ భూలోకంలో మనల్ని అడుగుతాడు, ఎవరయ్యా యేసయ్యా, ఎవరయ్యా మీ దేవుడు? ఏం దేవుడు, ఏం చేశాడు? అన్యుల దేవుడు, ఆ మిరగవాళ్ళకి దేవుడు? సృష్టికర్త అయినటువంటి వాడు మన యేసువాడు. హల్లెలూయా. ఒకరోజు రాబోతుంది, ఆయనను తృణీకరించిన వారందరూ, ఆయనను ఎరుగని వారందరూ చేతులెత్తి ఈయనే నిజమైన దేవుడని సాక్ష్యము పలకబోతున్నారు. హల్లెలూయా. కానీ ఎలా పలుకుతారు తెలుసా? మృతులను పాతి పెట్టుకుంటూ ఆయన యొక్క ఉగ్రతను అనుభవిస్తూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, అవునయ్యా దేవుడు. నేను అదే విషయాన్ని ఇక్కడ ఉన్న మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నీకు యేసుక్రీస్తు వారు రాజుగా కనిపించినంత కాలము, ఒక నీతిమంతునిగా, ప్రేమమయునిగా, కరుణామయునిగా కనిపించినంత కాలం ఆయన అంగీకరిస్తావా? మంచిది. లేని ఎడల ఒక దినం వచ్చింది, నీ నోటితో నువ్వు ఒప్పుకోవాల్సిందే ఆయనే దేవుడని. ఎందుకంటే ఒక దినము సత్యము నెరవేర్చబడుతుంది. అయితే నువ్వు నరకంలో నుండి ఒప్పుకుంటే ఏం లాభం? ఇశ్రాయేలీలు ఎంత దారుణం అంటే 10 తెగుళ్ళు చూశారు, ప్రయాణం అంతా కూడా దేవుని యొక్క అద్భుతాలు చూశారు. బండ నుంచి కొడుతుంటే నీళ్ళు వస్తున్నాయి, పైనుంచి ఆహారం వస్తుంది. అరే కనీసం మనం ఒకప్పుడు కష్టపడితే మనకు వచ్చే డబ్బుల్లో నుంచి మనం కొనుక్కొని తిందామంటే తినడానికి వచ్చేసరికి ఏం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమీ చేయకుండానే దేవుడు పైనుంచి ఆహారం ఇస్తున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించి నమ్మకంగా ఉండడం మానేసి వాళ్ళు ఏం చేయడం మొదలుపెట్టారంటే, వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆశపడ్డారు. అందరు చెప్పండి, నా జీవితం నా ఇష్టం. చెప్పండి నిజంగా. అంటే మనకి బయటికి చెప్పట్లేదు, కానీ మామూలుగా ఉన్నాను అనుకో, ఏమంటాం? నా ఇష్టం అయ్యా, నేనేమన్నా చేస్తా, నా ఇష్టం. వీడి బ్రతుకు అంతా కూడా ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు వాడికంటూ ఒక ఇష్టం లేదు, వాడికంటూ అసలు ఒక హోప్ అనేది లేదు వాడి జీవితానికి. బ్రతికినంతకాలం బానిసత్వంలో బతకాలా, చచ్చిపోవాలా, అలా ఉండిపోవాలా. అలాంటి వాడికి దేవుడు దర్శనమిచ్చి విడుదలనిచ్చి అతనిని తీసుకొచ్చి అతను చంకన పెట్టుకొని దేవుడు నడిపించుకుంటూ తీసుకొస్తుంటే, మధ్యలోకి వచ్చి నాకు నా ఇష్టం అంటే దేవుడు ఏం చేస్తాడు? సరే నీ ఇష్టం అని సంకలో ఎత్తుకుని ఆయన ఏం చేశాడు? కిందకి దింపాడు. ఎప్పుడు దింపుతాడా అని సాతాను ఎదురు చూశాడు. దింపినోడిని దింపినట్టు వేసుకొని వెళ్ళిపోయాడు సాతాను. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు, నీకు ముద్దలు తినిపిస్తాడు, నువ్వు నడవడానికి చెప్పులు అరిగిపోకుండా, బట్టలు నలిగిపోకుండా అన్నీ సమకూర్చి తీసుకెళ్తాడు. నా ఇష్టం అన్నావు అనుకో, ఏమంటాడు? కాసేపు పట్టుకుంటాడు, వద్దులేరా నీకు తెలియదులేరా. లేదు నా ఇష్టం అన్నావు అనుకో, సరే దింపేస్తాడు. అంతే, ఆ సమయం కోసం సాతాను గాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగా అందరూ కూలిపోయారు, ప్రయాణంలో నాశనం అయిపోయారు. మనం కూడా రక్షింపబడి దేవుని నమ్ముకొని దేవుని వెంబడిస్తున్న వారు మనము. దేవుడు ఏమిచ్చాడు మనకి? నాకు స్వాతంత్రం ఇచ్చాడు. కానీ అక్కడ రాయబడుతుంది, పౌలు చెప్తాడు కదా, నాకు స్వాతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కావు. నాకు స్వాతంత్రం ఉన్నది కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలుగు చేయ. నువ్వు క్రైస్తవుడు అయి ఉండొచ్చు, నీకు దేవుడు ఒక ఫ్రీడమ్ ఇచ్చేసి ఉండొచ్చు, కానీ ఆ ఫ్రీడంలో దేవుని చిత్తానికి దాటి ఏదన్నా జరిగిందంటే అది నీకు క్షేమం కాదు. అందుకని నువ్వు బ్రతికి ఉన్నావంటే, నువ్వు జీవిస్తున్నావంటే, నీవు నడుస్తున్నావు, బ్రతికి ఉన్నావు, నువ్వు కొనసాగుతున్నావు అంటే ఆయన నీడలో ఉన్నావు కాబట్టే. హల్లెలూయా. ఈ సత్యము దావీదుకు తెలుసు. అందుకే
దావీదు దేవుడి సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని సన్నిధి దావీదుని విడిచిపెట్టి వెళ్ళిందా, ద వెరీ నెక్స్ట్ మూమెంట్, ఆ తర్వాత వెంటనే సాతానుగాడి ప్రణాళికలు ప్రారంభమవుతాయి. సాతానుగాడు లాగివేయడం ప్రారంభిస్తాడు, సాతానుగాడు దూరం చేసేస్తాడు. ఈ విషయాన్ని సౌలు గమనించుకోలేకపోయాడు. సౌలు ఏం చేశాడంటే, మనుషుల్ని సంతోషపెడదాం, లోకంలో ఉన్న వాళ్ళని సంతోషపెడదాం అనుకొని దేవుడు ఆయన మీద ఉంచిన అభిషేకాన్ని కూడా పక్కన పెట్టేసి మనుషుల్ని సంతోషపెట్టడానికి దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించాడు, వ్యతిరేకించాడు. ఏమైపోయింది? ఆత్మ తీసివేయబడింది. చివరికి తను తన కుటుంబం అంతా నాశనానికి. అయినప్పటికీ వారి కుటుంబంలో నుంచి దేవుడు మెఫీబోషెతుని ఎన్నుకొని రాజు సింహాసనం, రాజు యొక్క బల్ల దగ్గర కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ప్రయాణం గురించి మీరు ఆలోచించాలి. ఆ దినమున ఇశ్రాయేలీయులందరూ ఎలాగైతే ఎక్కడి నుంచి, ఐగుప్తు నుంచి బయలుదేరారో, మనము ఎవరైతే రక్షణ పొందుతామో, ఎవరైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మనం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో వారందరూ కూడా, ఇందాక మనం చదివాం కదా పస్కా పండుగ అని, అది దాని గురించి వచ్చే వారం మనం నేర్చుకుందాం. ఆ పస్కా పండుగ అయిన వెంటనే వారి ప్రయాణము రామశేసులో నుంచి బయలుదేరి, అంటే రామశేస్ అనేది అక్కడ వాళ్ళు కట్టినటువంటి పెద్ద పిరమిడ్ ఉంటుంది కదా, దాని పేరు అనమాట. అంటే వాళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు, ఆ రామేశ్వర చుట్టూ ఉండేవాళ్ళు. సో దాన్ని నిర్మించిన వాళ్ళు వీళ్ళే. సో వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరిపోయి అక్కడ నుంచి కానానికి ప్రయాణము ప్రారంభించబడింది. సో ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు, అందుకే రామశేస్ నుండి సుక్కోతు అనే ప్రాంతానికి వారు వెళ్ళారు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం నేను మీకు మ్యాప్ చూపించడానికి ఆశపడుతున్నాను. ఇక్కడ డిస్ప్లే చేయగలిగితే మీకు ఆ ప్రయాణాన్ని చూపిస్తాను. ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రైట్గా ఇలా పైకి వెళ్ళిపోతే వారు వెళ్ళాలనుకున్న వాగ్దాన భూమి అయిపోతుంది. కానీ దేవుడు ఎలా తీసుకెళ్ళాడు తెలుసా? ఎలా తీసుకొచ్చాడు కిందకి, మళ్ళీ ఇలా పైకి తీసుకెళ్ళాడు, మళ్ళీ అక్కడెక్కడికో తీసుకెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ తిప్పాడు, మళ్ళీ ఇలా తీసుకొచ్చాడు, ఎక్కడ తీసుకెళ్ళాడు, లాస్ట్లో 3 రోజులు ఎక్కల 40 సంవత్సరాలు ఎక్కడ? 3 రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేకపోతే 30 రోజులు డైరెక్ట్ పాత్. కానీ దేవుడు అలా చేయలా. ఎందుకు? నీవు వాగ్దాన భూమిలో అడుగు పెట్టక ముందు నీకు తీర్పు తీర్చబడుతుంది. యు విల్ బి టెస్టెడ్. నువ్వు పరీక్షించబడతావు. నేను యేసే నమ్ముకున్నా, బాప్తిజం తీసుకున్నా, అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అనుకుంటే నీవు పరీక్ష గుండా వెళ్ళాల్సిందే. ఈ అరణ్య ప్రయాణం గుండా వెళ్ళాల్సిందే. చాలామంది మనం బాప్తిజం తీసుకోవడానికి భయపడతాం, అవునా? ఎందుకు? వద్దులే పాస్టర్ గారండి, బాప్తిజం తీసుకున్న కాడ నుంచి శోధనలు ఎక్కువైపోతాయండి, మీ కష్టం లేండి, చేయలేములేండి. కొంతమంది అంటారు, బాప్తిజం తీసుకుంటే బూతులు మాట్లాడకూడదు, లేకపోతే ఇవి చేయకూడదు, అవి చేయకూడదు, కొన్ని నాకు ఇష్టమైనవి నేను చేయకూడదు. అవి తీసుకోవడం బదులు అన్నీ అయిపోయినాక, నా ఆశలన్నీ తీరిపోయినాక ఒక ఫైన్ డే, పాస్టర్ గారు నాకు బాప్తిజం ఏంటి, నేను ముసలోడిని అయిపోయాను, నా పళ్ళన్నీ ఊడిపోయినాయి, ఇక రేపు మా పోయేటట్టున్నాను, నేను పరలోక రాజ్యంకి వెళ్ళిపోవాలను. సరదాగా దేవుని బకరా చేద్దాం అనుకుంటారు ఈ జనాంగం. మోసపోకుడి దేవుడు, నువ్వు ఏది విత్తావో. నేనేమంటానంటే, ఈ బాప్తిజానికి భయపడి దేవుని దగ్గరికి రాని వీళ్ళందరూ ఎవరంటే, దేవుడు దర్శించి వాగ్దాన భూమికి తీసుకెళ్తానని చెప్పినా మాకు అక్కర్లేదు, మేము ఐగుప్తులోనే ఉంటాము అనే బ్యాచ్, మాకు ఈ బానిసత్వమే ఇష్టం అనే బ్యాచ్. ఆ దేవుడితో పాటు అట్లా ఉంటే ఆయన ఏదో ఆజ్ఞలు ఎత్తాడు, ఆయనకు ఇచ్చినట్టు చేయమంటాడు, అవన్నీ మేమే అడిగేస్తాం. ఏడే బాగుందిలే, 2 దెబ్బలు వేసినా కానీ రాత్రికి మంచిగా మందు అయి పడుకోవచ్చు ఐగుప్తులు అయితే. ఇక్కడ బాగా కష్టాలు ఉన్నా కానీ నాకు ఇష్టమైంది నేను ఈడ చేసుకోవచ్చు. ఈడ కూడా దేవుళ్ళు ఉన్నారులే, ఇల్లు దేవుళ్ళే, ఇల్లు దేవతలే. ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా ఇలాంటి వాళ్ళందరినీ. దేవుడు తీసుకొని వెళ్ళిపోయిన హెబ్రీలీలు అందరూ వెళ్ళిపోయారు కదా, ఇశ్రాయేలీలు దేవుడిని నమ్మి ఆ వాగ్దాన భూమికి ప్రయాణమై వెళ్ళిపోయి, ఎవరన్నా ఒకవేళ ఐగుప్తులో నాకు ఇష్టం ఏడే అని మిగిలిపోయి ఉంటే నెక్స్ట్ డే ఫరో వాళ్ళని ఏం చేసేవాడు? పోన్లేరా మీరు ఇక్కడే ఉన్నారు, మంచిది రా, అదిగో ఈ సైడ్ ఏరియా అంతా మీరు తీసుకోండి అంటాడా?
నా కుమారుణ్ణి మా సంతానాన్ని మీరు నాశనం చేస్తారని కనబడి మిగిలిన వాళ్ళు అందరిని ఏం చేసేవాడు? నెక్స్ట్ డే నీకు డేనే లేదు అసలు. సో ఇందు మూలంగా యావత్ ప్రజానికానికి తెలియపరచాల్సింది ఏమిటి అంటే, మీరు నాకు యేసయ్య వద్దు అనుకొని తృణీకరించిన ఆయన సన్నిధిని కానీ ఆయన తీసుకువెళ్ళే ఈ ప్రయాణంలోకి అడుగు పెట్టకుండా ఆగిపోతే ది వెరీ నెక్స్ట్ డే మీ అంతము. రీసెంట్గా చాలా బాధతో దుఃఖంతో ఈ మాట నేను చెప్తున్నా. మన సంఘంలో కొంతమంది మరణం అయిపోతూ ఇలా ఒకరి తర్వాత ఒకరు అయిపోతూ ఉంటే అందరూ ఒకలాంటి భయం. నేను ప్రభుని అడుగుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఏంది ప్రభా, ఎందుకు ప్రభా ఇలాగా అని ప్రార్థన చేస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ కనెక్టివిటీ ఒక్కొక్కళ్ళు వీళ్ళందరూ ఇట్లా నాశనం ఎందుకు ప్రభా అంటే వారిలో ఎక్కువ మంది నేను గమనిస్తే దేవుని సన్నిధికి లేదా దేవుని యొక్క పిలుపు, దేవుడు వారికి పిలుపునిచ్చిన స్పందించని వాళ్ళు దేవుని సన్నిధికి రాకుండా లేదంటే దేవునికి లోబడిన వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. అలాగే నేను గమనించిన ఇంకొక విషయం ఏమిటంటే, మనం ప్రతి నెల సువార్త కూడికి పెడుతూ ఉండేవాళ్ళం. గుర్తుందా మీకు? సంవత్సరం అయినట్టుంది ఆల్మోస్ట్. సువార్త కూడిక పెట్టి నెలలో ఒక వారము, చివరి వారము సువార్త ప్రకటించేవాళ్ళం. ఈ సువార్త చేయటం ఆగిపోయిన తర్వాత లేదంటే దేవుని యొక్క వాక్యం ఆగిపోయిన తర్వాత దేవుని యొక్క సన్నిధి కోల్పోతే ఎలాగైతే భయము అంత వ్యాపిస్తుందో అలాంటి ఒక స్థితి వస్తుందేమో అన్న భయం నాకు వేసింది. ఇది నా ఆలోచన మాత్రమే, నేను ప్రార్థన చేస్తుండగా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డలకి నేను చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి. ఆయన సన్నిధిని వదిలేస్తే లేకపోతే ఆయన సన్నిధిని అవకాశానికి వాడుకుంటే దానిలో మనకి ఏ ఉపయోగమో ఉండదు. ఏది ఆశించకుండా ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధిలో బలపడండి. యేసయ్య కొండ మీద ఏం చెప్పారు తెలుసా? మీరు ఏం తినాలో, ఏం త్రాగాలో, మీరు ఏం ధరించుకోవాలో ఇవన్నీ నా తండ్రికి తెలుసు, ఆయన మిమ్మల్ని సృష్టించాడు. అయితే ఆయనకి ఏం కావాలి అంటే మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని బ్రతకడం దేవుడికి కావాలి. అవకాశాల కోసమో అవసరాల కోసమో 7 వారాలు 3 వారాలు విడిచిపెట్టండి, దేవుడికి అవి అక్కర్లేదు. అనుదినము ఆయన పాదాల చెంత కూర్చోవడం నేర్చుకోండి. పాస్టర్ గారు మనకి ఎప్పుడు చెప్తారు 3 విషయాలు. మొదటిది ఏమిటంటే, ఎట్లాగండి? ఏకాంతంగా దేవునితో గడపాలి, రెండవది కుటుంబంగా దేవునితో గడపాలి, మూడవది సంఘముగా దేవునితో గడపాలి. ఏకాంతంగా 2 పూట్ల ఉదయము రాత్రి గడపాలి, కుటుంబంగా రోజులో ఒక్కసారన్నా కలిసి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో గడపాలి, సంఘములో అట్లీస్ట్ తక్కువ వారంలో 1 రోజైనా. అసలు ఆదిమ సంఘం వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే ప్రతిరోజు రొట్టె విరిచేవాళ్ళంట. హల్లెలూయా. మనం ఇప్పుడు వారంగా ఒకసారి తినడానికి సాటర్డే కలుసుకొని సిద్ధపాటు వేసుకొని ఆదివారం దాన్ని తిని అయ్యేసరికి వాళ్ళు రోజు బల తీసుకునేవాళ్ళు. అంటే రోజు పరీక్షించుకునేవాళ్ళు, రోజు ఆయన రక్తంతో కడుక్కునేవాళ్ళు, రోజు సహవాసం కలిగి ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళకి మధ్యలో ముచ్చట్లు ఏమి ఉండవు. దేవుడు ఇలాగా, దేవుడు అలాగా, దేవుడు ఇంతే. మీ ఇంట్లో ఏంటి, మా ఇంట్లో ఏంటి, మీ కూర ఏంటి, మా కూర ఏంటి, ఉప్పు తగ్గిందా, ఏం లేవు. అందరు కలిసి కూర్చునేవాళ్ళు. అమ్మలక్కలు అందరు తెరిచారంటే, అమ్మ దేవుడు ఇట్ట చేశాడమ్మా, దేవుడు అట్ట చేశాడమ్మా. వాక్యంలో నుంచే దేవుని మహాకృపను బట్టి వాళ్ళకి అసలు టీవీలు లేవు, సీరియల్ లేవు. హల్లెలూయా. లేకపోతే వంటలక్క గురించే అయిపోయేది కబుర్లన్నీ. మరి ఆవిడకి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అందరూ మాట్లాడుకుంటే విన్నా, నేను చూడట్లా, మీకు దండాలు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఇంకా అవకాశం ఉంది. ఐగుప్తుని విడిచిపెట్టి నీ ప్రయాణము మొదలుపెట్టు. నీ ప్రయాణం నువ్వు మొదలు పెట్టాలంటే నీ జీవితంలో మొట్టమొదట చేయాల్సింది ఏమిటి అంటే ప్రార్థన చేయి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేయాలి? మనం వెనక్కి వచ్చి నిర్గమాకాండంలో దేవుడు అక్కడ మోషేతో ఒక మాట అంటాడు. 3వ అధ్యాయము
7వ వచనం చూడండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబుసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని కాగా. చాలు. కాబట్టి అక్కడ అంటాడు, కాగా రమ్ము నిన్ను, అది కూడా చదివండి, ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. చాలు. ఓకే, సో ఇక్కడ మొదట జరిగింది ఏమిటి అంటే, నీ ప్రయాణం నువ్వు ప్రారంభించాలి అంటే నువ్వు ఏం చేస్తూ ఉండాలా? నీ మొర దేవుని సన్నిధికి వినిపించాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గరికి మోషే వంటి ఒక ప్రవక్తనో సేవకున్నో నీ దగ్గరికి పంపి, అనగా వాస్తవానికైతే యేసుక్రీస్తు వారు, ఇప్పుడున్న తరంలో అయితే నీ దగ్గరికి దేవుడే ఒక వ్యక్తిని ఆయన సేవకునిగా పంపి నీకు సువార్తనో లేకపోతే ఆ మార్గమునో చూపించడానికి, నడిపించడానికి ఒక సేవకుడిని నీ జీవితంలో దేవుడు పెడతాడు. ఆ సేవకుడు వచ్చి ఆయన ఏదైతే నీకు బోధిస్తాడో, ఏదైతే మార్గం చెప్తాడో, దేవుని యొక్క మాటలు నీకు వినిపిస్తాడో, దానికి లోబడి నువ్వు ఆయన వెంబడించగలిగితే ఆయనే నిన్ను ఎక్కడ దాకా తీసుకొని వెళ్తాడు? కానాను దేశం దాకా తీసుకొని వెళ్తాడు. మీలో ఎంతమంది మీ ప్రయాణం మొదలుపెట్టారు? ప్రయాణం మొదలు పెట్టడం అంటే రక్షింపబడి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యానికి సిద్ధపడిన వాళ్ళే ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు. ఎంతమంది మొదలుపెట్టారు? మరి మనకి మధ్యలో రాయి నీళ్లు కావాలా, మరి పైనుంచి మన్నా కావాలా, ఏదయ్యా అంటే అదిగో అదే ఆయన శరీరము, ఆయన రక్తము త్రాగువారు నిత్య జీవము, అంచె దినమున దేవుడు వారిని. పరలోకం నుండి మన్నాని దేవుడిచ్చాడు. ఆయనలో నుండి ఆ బండలో నీరు అంటే క్రీస్తు శరీరంలో నుంచి పారినటువంటి రక్తమే. అది దాని సింబలైజేషన్. అందుకే నేను తిరిగి వచ్చే పర్యంతము దీనిని చేయుడని దేవుడు వాళ్ళకి చెప్పాడు. నేను వచ్చే వరకు అనుదినము మీరు దీనిని తీసుకోవాలి, దీనిలో మీరు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఇదంతా కూడా క్రీస్తు యొక్క శరీరము. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని విడిచిపెట్టండి. ఒక ప్రార్థన చేయండి, యేసయ్యా నాకు ఈ లోకం వద్దు, ఈ లోకంలో ఉన్న పాపం వద్దు, నేను ఈ బానిసత్వం నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను, నాకు విడుదల దయచే ప్రభు అని ఇశ్రాయేలీయులు మొర్రపెట్టినట్టు మేము మొర్రపెట్టగలిగితే, నిజముగా నీ ప్రార్థన దేవుని యొద్ద చేరితే గనుక ఆయన నీ యొద్దకు ఫరో నుంచి తప్పించడానికి మోషే వంటి ఒక సేవకుని నీ జీవితంలో పంపిస్తాడు. హల్లెలూయా. ఆ సేవకునికి నువ్వు లోబడితే, ఆ సేవకుడికి దేవుడు ఏదైతే బోధించాడో, తెలియపరిచాడో, మార్గం నడిపించాడో ఆ సేవకుని నువ్వు వెంబడించగలిగితే చాలు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడల్లా ఏమని చెప్పాడు? ఆయన రండి నాకు శిష్యులు అవ్వండి అన్నాడా? లేక నేను ఎన్నుకున్నా అన్నాడా? ఆయన చెప్పిన మాట ఒకటే, నన్ను వెంబడించండి, ఫాలో మీ. ఆ సేవకుని అనగే కాపరిని గొర్రెలు వెంబడించాలి. అసలు ఈ పాత నిబంధన కొత్త నిబంధన కనెక్షన్ కనుక మనం చూస్తే ఆశ్చర్యపోతాం. అన్నీ ఐడెంటికల్గా కనిపిస్తాయి. కాకపోతే పాత నిబంధనలో దేవుడు ఆయన ఆత్మ ఒక రీతిగా దర్శించేవాడు,
ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. కానీ క్రొత్త నిబంధనలు ఎలాగైతే యేసయ్య ఆయనే వాక్యంగా దిగి వచ్చాడు, ఆయన విడుదలనిచ్చిన తర్వాత ఆయన ఆత్మనే డైరెక్ట్గా మన హృదయంలో ఉండేలాగా ఆయన నివసించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నేనేమంటానంటే ఇక్కడున్న మనందరినీ ఒకవేళ ఊహించుకుందాం. ఇప్పుడు ఎలాగైతే గుండ్రరావుపేట ఉందో, ఐగుప్తులో మనకంటూ ఒక పేట ఉందనుకోండి. మనలో నుంచి ఎంతమంది బయలుదేరుతారు? మోషే వెంబడొచ్చి జాన్మోహన్ పాస్ట్ గారు వచ్చి పదండి మనం వెళ్ళిపోదాం అనగానే ఎంతమంది వస్తారు? అయ్య బాబు మాకు అన్ని ఏడ కాగితాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఏడ వదిలి పెడతాం అయ్యా బాబు, మా పిల్లల నుంచి తరాల నుంచి ఏడేమన్నాం, ఎట్ట వదిలి పెడతాం? ఆచారాలను విడిచిపెట్టలేకపోయారు. ఇక్కడ ఎలాగైతే బొమ్మ తయారు చేసుకొని నాట్యం వేశారో, దేవుడు విడిపించిన తర్వాత కూడా అరణ్యంలోకి వెళ్ళి మళ్ళీ అదే పాటించారు. దానికి పర్యవసానంగా ఏం పొందుకున్నారు వాళ్ళు? రక్షింపబడినప్పటికీ, ఫరో చేతిలో విడిపించబడినప్పటికీ అరణ్యంలో నాశనం అయిపోయారు. నేను మీకు నిజం చెప్పనా, నేను ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్దాం అనుకున్నది ఏది ఇంకా నేను స్టార్ట్ కూడా చేయలే. నేను ఒకటి ప్రిపేర్ అయ్యి ఒకటి రాసుకొని వస్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యాలన్నీ వేరేకి వెళ్ళిపోతున్నాయి. అయినప్పటికీ నేను అనుకున్నది చెప్పే వెళ్తా. హల్లెలూయా. ఓకే, సో నీవు ప్రార్థన చేస్తే దేవుడి నీ దగ్గరికి సేవకుని పంపిస్తాడు. ఆ సేవకుని నువ్వు వెంబడించగలిగితే, ఆ సేవకుని దేవుని సన్నిధిలో ఆయన సేవకునితో మాట్లాడి నిన్ను నడిపించినప్పుడు నువ్వు లోబడగలిగితే, ఆ చివరి వరకు లోబడుతూ ఉండాలి. ఎక్కడి వరకు? దేవుని యందు నమ్మిక ఉంచి మోషేను అంతము వరకు, ఆ మోయాబు కొండ వరకు వీళ్ళందరూ కూడా నమ్మకంగా వెళ్ళారు. వారిలో నుంచి యెహోషువ, కాలేబులు తప్ప ఎవరు కూడా వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోయారు. ఎందుకంటే వాళ్ళిద్దరే నమ్మారు, మన దేవుడు సమర్థుడండి, శత్రువు చేతిలోంచి మనల్ని విడిపించగల సమర్థుడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మనకిచ్చిన, మేము బైబిల్ స్టడీలో నేర్చుకున్నాం, మీరు చాలామంది మిస్ అయిపోతున్నారు. దేవుడు ఒక క్రైస్తవుడికి ఇచ్చినటువంటి అధికారం ఏంటో మనం తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. మనం దేవుని దగ్గర యేసుక్రీస్తు వారికి ఏం అధికారం ఉందో తెలుసా? సృష్టి మీద అధికారం ఉంది. ఇంకా బైబిల్ స్టడీలోకి వచ్చిన వాళ్ళు చెప్పండి. సృష్టి మీద అధికారం ఉంది, దయ్యముల మీద, పాతాళ లోకం మీద అధికారం ఉన్నది, రోగముల మీద అధికారం ఉన్నది, అంతేకాదు మరణం మీద కూడా అధికారం ఉన్నది. హల్లెలూయా. ఆయన శిష్యులని పిలిచి, నేను మిమ్మల్ని లోకంలోనికి పంపిస్తున్నాను, మీకు నేను ఏ అధికారం ఇస్తున్నాను? దయ్యములను వెళ్ళగొట్టుటకు, ఇంకా రోగములను స్వస్థపరచుటకు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉండే ఈ మాటలన్నీ కూడా, ఆఖరికి మార్కులో కూడా ఉంటుంది, మరణం మీద కూడా అధికారం ఇచ్చి పంపిస్తాను. అందుకే పేతురు లాంటి వారు సైతము చనిపోయిన వారిని లేపగలిగారు. హల్లెలూయా. యేసయ్య లాజరును లేపినట్టుగా పేతురు దోర్కా, తబితా అనే ఆమెను మరణం నుంచి లేవనెత్తగలిగాడు. ఇప్పుడు దేవుడు కూడా మోషేని పంపించినప్పుడు వెళ్ళిపోవని చెప్పలా, మోషేకి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. అందుకే మోషేకి దేవునికి ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది. అక్కడ ఆ అగ్ని అది మండుతూ ఉంటుంది, పొద అది కాలిపోకుండా ఉంటుంది. ఏందని చూడడానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ కొన్ని సైన్స్ అద్భుతాలు చేసి చూపిస్తాడు. ఏమేమి ఉంటాయి అందులో? కర్రని కింద పడేస్తే పాము అయింది, మళ్ళీ దేవుడు పట్టుకోమనగా తీసుకుంటాడు, మళ్ళీ కర్ర అయిపోతాడు. తర్వాత చెయ్యిని ఇట్లా దాచిపెట్టి అంటాడు, తీసినప్పుడు కుష్టి వస్తుంది, మళ్ళీ లోపల పెట్టి అంటాడు, మళ్ళీ తీయ అంటాడు, నార్మల్ అయిపోతుంది. ఎందుకని దేవుడు చేశాడు అంటే, దిస్ ఈజ్ ద పవర్ ఐ కెన్ డూ. నేను అద్భుతాలు చేయగలిగిన దేవుడను, నాకున్న శక్తి ఇటువంటిదని మోషే. అయితే మోషే ఇవన్నీ చేసిన తర్వాత, చూసిన తర్వాత కూడా ఏమంటాడు తెలుసా? అయ్యా నాకు వద్దులే కానీ, నన్ను వద్దులే కానీ ఇంకెవరు నన్ను పంపించయ్యా, నేను నడితే వాడిని మాట్లాడలేను. అప్పుడు కూడా దేవుడు అంటాడు, అరే నోరిచ్చిన నాకు నీతో మాట్లాడించడం అవ్వదా? ఈ అధ్యాయాలన్నీ నేను చదివినప్పుడు నాకు నేనే కనిపించా. ఎన్నిసార్లు అడిగానో దేవుణ్ణి, ప్రభువా ఫస్ట్ థింగ్ అసలు నేను సేవకున్నే అవ్వను, మా నాన్న జీవితం నేను చూసా, నాకు అది వద్దయ్యా, మొత్తుకున్నా, నువ్వు వెళ్ళాల్సిందే, ఇంకా వేరేదేం మాట్లాడ్డా ఆయన. నువ్వు వెళ్ళను అంటే నేను ఎలా తీసుకెళ్లాలో కూడా ఆయనకి తెలుసు.
మోషేని అదే చేశాడు. అయ్యా నాకు అసలు మాట్లాడడం రాదు. మీరు ఇప్పుడు నేను ఇంక మాట్లాడతాను. ఒకప్పుడు కనీసం పక్కన వాళ్ళతో మాట్లాడాలి, స్టేజ్ ఎక్కాలంటే ఇట్లా ఉండేది. స్కూల్లో ఎప్పుడన్నా ఒక చిన్న 5 నిమిషాలు ఏదైనా చెప్పురా అన్నారు అనుకో, ఇట్ట తిరుగుతూ ఉండేది. అలాంటిది అసలు తెలుగు మాట్లాడటం కూడా రాదు, బైబిల్ చదవడం కూడా రాదు నాకు. నేను మోసేలాగా సాకులు చెప్పా, అయ్యా నాకు అసలు తెలుగు చెప్పడం రాదు, ప్రార్థన చేయడం కూడా రాదు, నాకు వచ్చింది ఇంగ్లీష్ ప్రార్థన, అది కూడా కొంచెం చిన్నప్పుడు మా నాయనమ్మ నేర్పించింది, కాపీ పేస్ట్లు కొట్టుకుంటా ప్రార్థన చేసేవాడిని. నన్నే మార్చాడు దేవుడు. మీరు నాకంటే మిమ్మల్ని తప్పకుండా ఆయన కొరకు వాడుకుంటాడు, మారుస్తాడు. హల్లెలూయా. సేవకుని పంపించి మోషేకి అధికారం ఇచ్చి ఫరో ఎదుట ఆయన అద్భుతాన్ని, ఆయన శక్తిని, మహిమను చూపించి, నువ్వు ఇంతకాలం హెబ్రీలు వీళ్ళ దేవుడు ఎవడు అని నువ్వు క్వశ్చన్ చేసావు కదా, ఇది నేను అని దేవుడు ఫరోకి చూపించి ఆయన ప్రజలను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. హల్లెలూయా. కొన్ని అంటే చిన్న చిన్న టిప్సే నేను చెప్తున్నా. కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఎలాగైతే అమెరికా అన్ని దేశాల్లో గల్లా మెయిన్ గొప్ప దేశంగా ఎందుకు ఉందంటే దానికి ఉన్నటువంటి మిలిటరీ పవర్ని బట్టి. ఆ దినాల్లో ఐగుప్తు దేశం అలాంటిది, కొన్ని లక్షలు ఉండేవాళ్ళు. ఆ దినాల్లో లక్షలు అంటే చాలా ఎక్కువ, ఇప్పుడు అంతా కోట్లలో మాట్లాడుకున్నాం. లక్షల సైన్యం ఉన్నటువంటి ఫరోని దేవుడు ఎంతసేపు పట్టింది నాశనం చేయడానికి? ఎర్ర సముద్రంలో దేవుడు బటన్ నొక్కాడు, జగనన్నలాగా ఏమైపోయింది? సముద్రం మూసుకుంది. ముందు నొక్కినప్పుడేమో వచ్చి తెరవబడింది, అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు అందరూ. కానీ మళ్ళీ నొక్కాడు. ఈలోపు వెంటబడినటువంటి ఈ ఫరో సైన్యం అంతా కూడా ఏమైపోయిందండి? నాశనం అయిపోయింది. నీతో నడుస్తున్న నీ దేవుడు బహుశక్తిమంతుడు. హల్లెలూయా. నిన్ను నడిపిస్తున్న దేవుడు, నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్న నీ దేవుడు, ఆయనే ఆది అంతమై ఉన్న సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఇంక ఈ లోకంలో ఏది కావాలయ్యా నిన్ను ఆయన్ని విడిచి, ఆయన కాకుండా ఇంకేదన్నా చూస్ చేసుకోవడానికి? లేకపోతే ఈ లోకంలో ఏది ఉంది నిన్ను సంతోషపెట్టేది? ఇంకెంతకాలం ఆయన ప్రేమ నీకు కనపరచాలి? ఎన్నిసార్లు ఆయన నిన్ను దర్శించాలి? ఎన్నిసార్లు సువార్త నీ దగ్గరికి తీసుకురాబడాలి? ఎన్నిసార్లు మోషే వంటి సేవకులు నీ దగ్గరికి పంపించాలి? ఇంక నువ్వు మారవా? వినవా? వాక్యానికి లోబడవా? నీకు ఇచ్చిన అవకాశాలు అయిపోతే నాశనం అయిపోతాం. తర్వాత ప్రభువా అని కేకలు పెట్టినా కానీ, నోవా తలుపుది అని కేకలు పెట్టినా నోవా ఏమీ చేయలేకపోయాడు. మనం ఇంకా కూడా రక్షింపబడాల్సిన దినాల్లో ఉన్నాం. నేను అంటున్నాను, మీ ప్రయాణము మొదలు పెట్టండి. ఇంకా ఒకవేళ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే రక్షణ దినం. దిస్ వెరీ మూమెంట్ మీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకొని, యేసయ్యా ఈ లోకము నాకొద్దు, ఈ పాపాన్ని మనం జయించలేం. మనం చాలామంది ఎక్కడ తప్పు అడిగేస్తారు చెప్పనా? అన్నీ విడిచిపెట్టేశాక, అన్నీ వదిలిపెట్టేశాక అప్పుడు దేవునిలోకి వద్దాం అనుకోను. అది అసలు జరగదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? నీలో ఈ లోకానుసారమైన ఆశ చచ్చిపోతే చాలు. అంతే. నీ మనసులో నువ్వు అనుకోవాలి, నీ హృదయంలో నువ్వు అనుకోవాలి, నాకు ఇంక ఈ లోకము వద్దు, ఈ పాపము వద్దు అని. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు యేసు నీ సొంత రక్షకునికి అంగీకరించి నీ పాపములను ఒప్పుకుంటే ఆయన నీ హృదయంలో దేవునిగా ఆయన దిగి వచ్చి నిన్ను ఈ పాపపు లోకం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు అప్పుడు యేసు ఉన్నట్టు ఇప్పుడు పరిశుద్ధాత్మని మన హృదయంలో ఉంచి ఆయనే మనల్ని వాక్యం ద్వారా ప్రయాణంలో నడిపిస్తారు. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నా ఆత్మను మీకు ఇస్తాను. అందుకే మనం రక్షణ పొందిన వెంటనే నువ్వు ఎప్పుడైతే హృదయంలో క్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరిస్తావో నీకు ఇవ్వబడే మొట్టమొదటి బహుమానం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు.
ఆయన నీలో ఉండి నీలో నివసించి ఏది మంచి ఏది చెడు అని నీకు తెలియపరిచి సర్వ సత్యంలోనికి నిన్ను నడిపించి నిత్య జీవం పొందుకోవడానికి మార్గంలో అంతము వరకు నడిపించడానికి ఆయన సంశకరువుగా దేవుడు మనకి ఇచ్చాడు. మీలో ఎంతమంది ఆయన స్వరానికి లోబడుతున్నారు? ఎంతమంది ఆయన తట్టు తిరగలుగుతున్నారు? మనం అనుకుంటాం, నాకు ఇంకా సమయం ఉందిలే, నాకు ఇంకా అవకాశం ఉందిలే, నేను అన్నీ అనుభవించేసి అన్నీ చేసిన తర్వాత దేవునికి దగ్గరికి రావచ్చులే, లేకపోతే దేవుని దగ్గరికి వస్తే నేను ఇవి చేయలేను కదా అని అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, గొడ్డలి ఎక్కడుందంట? మనం మంచి కాలంలో ఉన్నాం. దేవుడు సమయము ఆ బోర మ్రోగగానే అది నరికివేయబడుతుంది. నీకున్న సమయం చాలా తక్కువ. బైబిల్ పండితులను అడిగితే ప్రవచనాలన్నీ నెరవేరాయా, దేవుని రాకడికి కావాల్సిన ప్రవచనాలు ఉన్నాయంట కదా, అన్నీ నెరవేరినాయా అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ 90 to 95% నెరవేరిపోయినాయి. ఇప్పుడైతే కొంతమంది 2033లో వచ్చేస్తున్నాడు, 2030లో వచ్చేస్తున్నాడు, 2000 అది చెప్పుకుంటా ఒక 5 సంవత్సరాలకి మించి లేదు అని చెప్తున్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాట చెప్పట్లా. దేవుడు వాక్యంలో నేడే రక్షణ దినమని ఎందుకు రాశాడో తెలుసా? రేపన్నది నీకున్నదో లేదో నీకు తెలియదు. ఒకప్పుడైతే ముసలోళ్ళు అయ్యి 100 అయ్యో లేకపోతే 100 సంవత్సరాలకో 70కో 80కో కన్నుమూసే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు ఎలా ఉందండి? చిన్నవారం లేదు, పెద్దవారం. ఎవడికి ఎప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. ఎవడు ఎప్పుడు ఎలాగ ఏ యాక్సిడెంట్లో పోతాడో తెలియదు. అయితే నేను మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి ఈ మాటలు చెప్పట్లా. నేను మీరు రక్షింపబడాలనే ఆశతో ఈ మాట చెప్తున్నాను. క్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయనలో ఉండే శ్రమ, ఆయనలో ఉండేటువంటి కష్టాలు అవి మనకి దీవెనకరం. పౌలు అంటాడు కదా, ఆయన కలిగిన దాంట్లో కొద్దిపాటి వాటిని అనుభవించడానికి దేవుడు నాకు ఇచ్చాడు, నేను అంత ధన్యుణ్ణి అంటాడు. ఈ అరణ్య ప్రయాణంలో దేవుడు ఎందుకు నిన్ను తీసుకువెళ్తున్నాడంటే, ఈ ప్రయాణంలో డైరెక్ట్గా నేను ఫ్లైట్ ఎక్కించి కానాను దేశంలో ల్యాండ్ అయ్యేలా చేయట్లా. ఎందుకు అరణ్య ప్రయాణం గుండా తీసుకువెళ్తున్నాడంటే నీలో ఉన్న లోకాన్ని బయటికి తీయడానికి. హల్లెలూయా. మన జీవితాల్లో జరిగే 2 ప్రాసెస్లు. ఒకటి, లోకం నుంచి మనం బయటికి వస్తాము. రెండవది, మనలో నుంచి లోకం బయటికి వెళ్ళాలి. అంటే ఏంటి? వీళ్ళు ఐగుప్తులో నుంచి అయితే బయటికి వచ్చారు, కానీ వీరిలో నుంచి ఐగుప్తు బయటికి వెళ్ళాల. అంటే ఏంటి? శారీరకంగా అయితే బయటకు వచ్చాం, కానీ ఆత్మ అక్కడ తిరుగుతుందంట. లోతు భార్య వెనక్కి తిరిగి చూసినట్టు మనం రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో కష్టాలు చెప్పలేము. ఇంకా అసలు మన పక్కనుండి సినిమాకి వెళ్తూ ఉంటాడు, సినిమా అట్టుందంటాడు, లేకపోతే ఆడు కూర్చొని మందు అవుతాడు, ఆడికి ఇష్టాన్ని చేస్తూ ఉంటాడు. మనం ఏమొచ్చి ఏంట్రా బాబు నా జీవితం నాకు అయిపోయింది అనుకుంటారా? మీరు ఎవరైనా అనిపించిందా మీకు? ఎవరికైనా? మీరు చెప్పర్లేండి. అనిపించింది. ఎందుకు చెప్పనా? మనమైతే బయటకు వచ్చాము, మన మనసు ఇంకా అక్కడే ఉంది. ఎందుకని మన మనసు అక్కడ ఉంది అంటే, మనల్ని ఎత్తుకొని నడిపిస్తున్న మన దేవుని గురించి మనకి తెలియదు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఇవ్వబోయేటువంటి మహిమ గురించి, ఆయన ఇవ్వబోయేటువంటి మేలులు ఆశీర్వాదాల గురించి మనకి తెలియదు కాబట్టి ఏది విడిచిపెట్టామో. అందుకే మీరు చూసారంటే ఆ ప్రయాణం జరిగినంతసేపు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు. ఏమని? మాకు ఐగుప్తులోనే బాగుండేది, అక్కడ 2 పూట్ల తినేవాళ్ళం, చికెన్లు మటన్లు తినేవాళ్ళం, బీఫ్లు తినేవాళ్ళం, ఇక్కడ ఏముంది అని ఏడిస్తేనే దేవుడు ఏం చేశాడు? పూరేళ్ళని తీసుకొచ్చాడు. మన్నా ఇస్తే అబ్బా పరలోకం నుంచి వచ్చిన ఆహారం అని తినడం మానేసి శారీరకంగా మనకి అలవాటైపోయిన మొక్కలే లేవే, ఎముకలు నమలడానికి లేదే, నా నోరు లాగేస్తుందే అని ఏడితే దేవుడు ఏం చేశాడు? పూరేళ్ళని తీసుకొచ్చాడు. అయ్యా వాళ్ళు ఎట్ట తిన్నారు తెలుసా? బైబిల్లో చదివి నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళు ఎట్ట తిన్నారంటే చెవుల్లో నుంచి కూడా బయటకు వచ్చి అంత తిన్నారంట.
అంటే మనం గొంతు దాకా తిన్నాం అంటాం. బైబిల్లో రాసిన మాట నేను చెప్పట్లా, వాళ్ళ చెవుల్లో నుంచి. ఇది ఈ శారీరకమైనటువంటి ఆశలు లేదంటే ఈ లోకానుసారమైనవి వాళ్ళు అక్కడ నుంచి బయటికి రాగలిగారు, కానీ వారిలో నుంచి ఐగుప్తు బయటికి వెళ్ళాల. ప్రియమైన దేవుని బిడ్డ, రక్షింపబడ్డావు, కానీ వాగ్దాన భూమికి నువ్వు వెళ్తున్నావు. మధ్యలో ఏం జరిగింది? నీవు గనుక నీ శరీర క్రియల్ని విడిచిపెట్టకపోతే, ఈ లోకం మీద ఉన్న ప్రేమను విడిచిపెట్టకపోతే నీవు వాగ్దాన భూమికి చేరలేవు. ఐగుప్తు నుంచి తప్పించుకోవచ్చు, ఫరో నుంచి దగ్గర నుంచి బయటికి రావచ్చు, కానీ ఈ అరణ్య మార్గంలో కూడా కూలిపోయే అవకాశము ఉన్నది. అందుకే మొదటి ప్రయాణం వాళ్ళు ఎక్కడ ప్రారంభించారంటే రామసేసు అనే ప్రాంతంలో నుంచి. ఒకప్పుడు ఎలాగొచ్చారు వీళ్ళు? ఆదికాండం 46వ అధ్యాయంలో మొదటి వచనంలో అక్కడ చూడండి, ఎవరెవరు ఎంతమంది వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి, ఇశ్రాయేలు అంటే యాకోబు గురించి చెప్తున్నాడు అనమాట, వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు, రకుము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతనిని ఎక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబు తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తన పశువులను తాము కానానులో సంపాదించిన సంపాద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చాను. అక్కడ యోసేపును బట్టి యాకోబు సంతతి మొత్తం బయలుదేరి వెళ్ళారు ఐగుప్తుకి. ఈ 400 సంవత్సరాలకి ముందు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నా నేను ఇప్పుడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళారు? అక్కడేమొచ్చి యోసేపు ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ సంతానం అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్బో మన యోసేపు గారి ఫ్యామిలీ అంట, యోసేపు గారి ఫ్యామిలీ అంట అని ఎక్కడికి వెళ్ళినా గౌరవమే, ఎక్కడికి వెళ్ళినా అందరూ మంచిగా చూసుకునేవాళ్ళు. సంతానం అంతా బయలుదేరి వాళ్ళకున్న అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు, A to Z. ఎలాగైతే యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరుతాడు? లాబాను దగ్గర నుంచి బయలుదేరి ఏశావుని ఎదుర్కొని మళ్ళీ అక్కడికి వస్తాడు. అక్కడి నుంచి అలాగ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి అక్కడికి బయలుదేరాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే నేనే నిన్ను ఐగుప్తుకి తీసుకొని వెళ్తున్నా అన్నాడు, నేను నీకు తోడై ఉండేదను అన్నాడు. అసలు ఐగుప్తుకి తీసుకెళ్ళటం ఎందుకు? బానిసత్వంలో 400 సంవత్సరాలు పెట్టడం దేనికి? మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తే ఆయన బయటికి తీసుకురావడం దేనికి? మీకేమో డౌట్ వచ్చిందా? లేకపోతే నాలాగా చదువుకుంటూ వెళ్ళిపోయారా మీరు కూడా? దేవుడే యోసేపుని తీసుకొని వెళ్ళాడు. పదయ్యా అక్కడ యాకోబుని తీసుకొని వెళ్ళాడు. పద యాకోబు యాకోబు అని 2 సార్లు పిలిచి, లే సర్దుకో తీసుకొని పద, నేను నీతో పాటు వస్తాను, ఐగుప్తుకి వెళ్దాం పద అంటే దీని అర్థం ఏంటి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ యెహోవా దేవుడు. తీసుకెళ్ళింది ఆయనే, బయటికి తీసుకొచ్చింది ఆయనే. అసలు ఎందుకు తీసుకెళ్ళాడు? అవసరం ఏంటి? ఇది మనకు రావాల్సిన డౌట్. దానికి ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఆదికాండం 15వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఎవరున్నారు 15వ అధ్యాయంలో? అక్కడికి వెళ్ళిపోదాం, చదువుకొని ప్రార్థన చేసుకుందాం, అయిపోయింది. అంత్యకాలం ఎప్పుడు వచ్చి దాన్ని అందరూ ఎదురు చూస్తున్నారు వాక్యానికి. ఆదికాండం 15వ అధ్యాయంలో అక్కడ దేవుడు అబ్రాహాముతో నిబంధన చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే 9వ వచనం చదవండి. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్ళును, ఒక తెల్లని గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాడు. ఎందుకు? దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నిబంధన కోసం. యాక్చువల్లీ ఈ అధ్యాయం అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా, నాకు సమయం లేదు, వెళ్ళిపోతున్నాను. చూడండి, అని తీసుకుని వచ్చిన తర్వాత అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దాని ఖండమును అంటే 2గా చేసి ఎదురెదురుగా ఉంచి
పక్షులను అతడు ఖండింపలేదు. అంటే పెయ్యను కానీ మిగిలిన వాటిని అన్నీ చేశాడు, కానీ పక్షుల్ని మాత్రం ఆయన చేయలేదంట. 2 ముక్కలుగా చేయలా. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాము వాటి తోలివేసెను. ప్రొద్దుగ్రుంకపోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పుట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదరు. మంచి వృద్ధాప్యమందు పాతిపెత్తబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. ఇక అక్కడ జరిగింది ఇది. ఆ రోజు పితరుడైనటువంటి అబ్రహాము ఆయన బలించినప్పుడు ఆయన చేయవలసిన రీతిగా చేయకపోవటం వలన దేవుడు వారి మధ్య, మీరు ఇంటికి వెళ్ళక 15వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. సో దీని అంతటికి అర్థం ఏమిటి అంటే, మనం అందరం ఈ పాపంలో ఒకళ్ళు ఎందుకున్నామంటే మన పితరుడైనటువంటి ఆదాము దగ్గర నుంచి అవిధేయత వలన మనందరం పాపంలోనికి నెట్టివేయబడ్డాం. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి పంపబడ్డారు. ఆయన మన సిలువలో రక్తము కార్చి ఆయనే బలిగా అర్పించి మనల్ని తిరిగి విడిపించి, అనగా ఈ బానిసత్వంలో నుంచి విడిపించి వాగ్దాన భూమికి తీసుకున్నాం. అక్కడ 400 సంవత్సరాలు ఉంది, కానీ ఇక్కడ మన జీవిత కాలము. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నీ సమయం అయిపోకముందే, దేవుడు నిన్ను పిలుచుకోకముందే, ఆయన రాకడైనా మన పోకడైనా రాకముందే ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే నీ మీద కానీ నీవు వెంబడిస్తున్నటువంటి దోషములు అన్నిటినీ దేవుడు కొట్టివేసి ఆయనతో కూడా నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన కుమారుడైన యేసే నీ లోకానికి పంపాడు. ఆయన యందు విశ్వసించి వారందరూ ఎవరు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన మనల్కి అనుగ్రహించాడు. సో మీలో ఎవరైనా ఇంకా దేవుని యొక్క స్వరము విని ఆయన కుమారుడైన యేసుని ఆయన సొంత రక్షకునిగా మీరు అంగీకరించకపోతే నేడే మీ హృదయాలను సమర్పించుకోరండి. ఒకవేళ మీరు రక్షణ పొందారు కానీ దేవునికి విధేయత లేని జీవితాలు ఉన్నాయేమో. అనేకులు ఇశ్రాయేలీలు అరణ్యంలో వాగ్దాన భూమికి టికెట్ ఉంది, కానీ మార్గం మధ్యలోనే నాశనమైపోయారు. ఎంట్రీ పాస్ ఉంది వాళ్ళకి, అందరికి ఇచ్చాడు దేవుడు. 6 లక్షల కాల్బలం బయలుదేరితే అందరికి ఇచ్చాడు దేవుడు, కానీ 2 మాత్రమే వెళ్ళగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేయవలసిన గొప్పదేం లేదు. నీలో ఉన్న లోకాన్ని బయటికి తీసివేసుకొని ఆయన ఆత్మతో నింపబడగలిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి వెంబడించగలిగితే ఆ వాగ్దాన భూమిలో మనం చేరుకోగలుగుతాం. అట్టి కృపను ఇక్కడ కూర్చుని మనందరికీ సంఘమంతటికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.